ఈరోజు మనం కుంభాకార కటకం యొక్క నాభ్యాంతరాన్ని ఎలా ప్రయోగపూర్వకంగా కనుక్కోబోతున్నామో నేర్చుకోబోతున్నాం. Today we are going to calculate the focal length of a convex lens, given convex lens, experimentally. How to calculate the focal length. So what is a convex lens? If you see this lens, it's a transparent material having what is called more thick at the center, edges it is a thinner one. So మధ్యలో లావుగా ఉండి అంచుల వెంబడి పలసగా ఉంటే దాని కుంభాకార కటకం అంటారు. ఈ కటకం ఏం చేస్తుందంటే సమాంతర కాంతి దీనిపై పతనం చెందినప్పుడు ఈ కాంతి కిరణాలన్నీ రెండవ వైపు కేంద్రీకృతం జరుగుతాయి. ఆ కేంద్రీకరణ స్థానాన్ని మనం ఫోకల్ పాయింట్ అంటారు, లేదా ఫోకస్ అంటారు. ఫోకస్ అంటే ముఖ్య నాభి అంటారు. దాన్ని ఏమంటారు? ముఖ్య నాభి. ఇది కటక నాభి. దిస్ కాల్డ్ ఆప్టిక్ సెంటర్. కటక నాభి, దీన్ని ముఖ్య నాభి అంటారు, అంటే ఫోకస్ అంటారు. వీటి మధ్య దూరాన్నే మనం ఫోకల్ లెంగ్త్, నాభ్యాంతరము అంటారు. కాబట్టి సమాంతర కాంతి కిరణాలు ఒక కుంభాకార కటకంపై పడినప్పుడు అవన్నీ కూడా ఒక బిందువు దగ్గర కేంద్రీకృతం జరుగుతాయి. When parallel rays are incidenting on a convex lens, they are focused on the other side, and that is the nature of a convex lens. So we also should have the what is called the same nature as a convex lens. If anything is falling on us, we have to concentrate. We have to get them to the signal point. కాబట్టి మనకు కూడా ఎటువంటి దృక్పథం ఉండాలి అంటే మన మీద వచ్చిన ఆలోచనలన్నీ కూడా ఒక బిందువు దగ్గర కేంద్రీకృతం ఉంచేట్టుగా చేయగలిగితే వీ కెన్ కాన్సన్ట్రేట్ మోర్. కాబట్టి మీరందరూ కూడా మీకు వచ్చిన ఆలోచనలన్నీ కూడా, అంటే సినిమాలో ఏం జరిగినవి కాదు, క్లాసులో ఏం జరిగినవన్నీ కూడా మనసులో ఏం చేసుకోవాలి? కాన్సన్ట్రేట్ చేస్తాం. మనకేం గుర్తుంటాయి? సినిమాలో అన్ని గుర్తుంటాయి, అసలు పాట గుర్తుండదు, అవునా కదా? కాబట్టి అక్కడ కాన్సన్ట్రేట్ చేశారు, ఇక్కడ చేయలేదన్నమాట, అంతే. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఈ రకంగా కుంభాకార కటకాన్ని మనం ఉదాహరణగా తీసుకుని మనకు వచ్చే క్లాసులో వినేవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర కేంద్రీకృతం చేసుకుంటానికి అలవాటు చేసుకుంటే మీకు మంచి చదువు, ఉద్యోగం, లేదా మంచి కాన్సన్ట్రేషన్, ఏ పనులైనా దక్షత, అవన్నీ కూడా జరుగుతాయి. ద ఎఫిషియన్సీ ఇంక్రీజెస్. కాబట్టి దీని యొక్క నాభ్యాంతరం ఎలా కనుక్కుంటాం చూద్దామండి. ఇది ఎలా చేస్తున్నామంటే ఇక్కడ ఒక దూరమైన వస్తువుని మీద దీన్ని ఫోకస్ చేసాం. సో వీఆర్ ఫోకసింగ్ దిస్ లెన్స్ టు ఏ ఫార్ ఆబ్జెక్ట్, డిస్టెన్స్ ఆబ్జెక్ట్ మీద పెట్టాం. ఇక్కడ ఒక తెర పెట్టామండి. సో ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఒక దీని యొక్క ఇమేజ్ ఏర్పడుతుంది. ఈ దూరాన్ని కొలుస్తామండి. సో we measure the distance between convex lens and this what is called screen. This distance is called the focal length. So the focal length of this is calculated first by taking the far object, that is a very long distance object. By focusing it, we are getting a image on the screen small wise. The distance is called the focal length. కాబట్టి డిస్టెన్స్ ఆబ్జెక్ట్ మెథడ్ అంటారండి. ఒక దూరపు వస్తువుని కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేస్తే దాని యొక్క ఇమేజ్, ప్రతిబింబం చిన్నగా ఏర్పడుతుంది, అంటే అదే ముఖ్య నాభి. ఆ దూరాన్ని మనం నాభ్యాంతరము ఎఫ్ అంటారు. ఇది మొదటి పద్ధతి. కాబట్టి మొదటి పద్ధతిలో మనం ఈ రకంగా మనం కనుక్కున్నాం ఎఫ్ ని, ఫోకల్ లెంగ్త్. Now we calculated the focal length by using distance object. Now we are going to calculate the same thing by using UV method. We are going to calculate using UV method. That is called UV method. We are doing UV method. So this method is called UV method. అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందండి, ఇది ఆబ్జెక్ట్, పర్లేదు, ఇమేజ్. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఉందండి. సో ఇది దీన్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారండి. అంటే లెన్స్ నుంచి ఆబ్జెక్ట్ ఉన్న డిస్టెన్స్ ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు, లెన్స్ నుంచి ఇమేజ్ దాకా ఉన్న డిస్టెన్స్ ని ఇమేజ్ డిస్టెన్స్ వి. ప్రతిబింబ దూరం, దిస్ ఇస్ కాల్డ్ వస్తువు దూరము, ప్రతిబింబ దూరం. వస్తువు దూరము, ప్రతిబింబ దూరం. కాబట్టి ఇక్కడ వస్తువు పెట్టా, లెన్స్ పెట్టా, ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టా. సో ఇక్కడ బాగా ఇమేజ్ క్లియర్ గా ఉన్నప్పుడు ఈ దూరాన్ని వస్తువు దూరం, ప్రతిబింబ దూరం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఆ విలువలు దీంట్లో ప్రతిక్షేపిస్తే మనకి ఎఫ్ విలువ
వస్తుంది. కాబట్టి యూవి మెథడ్లో యూవి పద్ధతిలో మనం ఎఫ్ ని ఎలా కనుక్కోబోతున్నామో ప్రయోగపూర్వకంగా ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చేయబోతున్నాం. నా పేరు బహుగుణ, డాక్టర్ బహుగుణ. మేడము చెప్పండి. అంబికా మేడము, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఎంఏఎం జూనియర్ కాలేజ్. సో మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ప్రాక్టికల్ చేయాలో. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. దిస్ మెష్ వి కన్సిడర్ యాజ్ ఆబ్జెక్ట్. ఇది వస్తువు. దిస్ ఇస్ ద లెన్స్, కటకం. దీన్ని వి స్టాండ్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ వి స్టాండ్. ఇది వి స్టాండ్ లో మనము ఈ కటకాన్ని అమరుస్తాం అన్నమాట. అండ్ దిస్ ఇస్ ద స్క్రీన్, తెర. ఈ తెర పైన మనము ప్రతిబింబం అనేది చూస్తాము. ఆన్ ది స్క్రీన్ వి అబ్జర్వ్ ద image which is falling through this lens. Now we adjust the adjustment here. So this is the mesh. Mesh is nothing but the object. This is the lens and this is the screen. First, as sir told, this is a formula to find out the focal length. So UV method we are going to do. U is the objective distance and V is the image distance. వస్తువు నుండి కటకం వరకు మనం ఇప్పుడు 30 సెంటీమీటర్లు తీసుకున్నాము. దాన్ని మనం ఫిక్స్ పెట్టుకుంటాము. ఓకే, నౌ వీఆర్ మెజరింగ్ ఇక్కడ నుండి, ఈ లెన్స్ నుండి ఈ తెర పైన, ఫ్రమ్ దిస్ లెన్స్ అప్ టు ఆన్ దిస్ స్క్రీన్ విల్ జస్ట్ గో ఆన్ మూవింగ్ ద స్క్రీన్. సో అంటిల్ వి గెట్ ద క్లియర్ ఇమేజ్ ఆన్ ద స్క్రీన్. మనం ఈ తెరను ఇక్కడ నుండి వెనకకు కదులుకుంటూ వెళ్తా ఉంటాము. ఎక్కడైతే మనకు క్లియర్ గా ప్రతిబింబం కనిపిస్తుందో. ఇక్కడ మనకు ప్రతిబింబం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. Now we measure the distance from the lens to the screen. It is 47 centimeters. U value is 30 and V value is 47. ఇప్పుడు మళ్ళీ మనము ఈ వస్తువు నుండి కటకం వరకు ఇందాక 30 తీసుకున్నాము, ఇప్పుడు 35 సెంటీమీటర్స్ తీసుకుంటాము. ఈ 35 సెంటీమీటర్స్. Now we are taking the value from the mesh, that is from the object to the lens, 35 centimeters. That will be the fixed value. And now we adjust the image on the screen. So as usual, again we move the screen so that we get the clear image on the screen. Right. That's good, I think. Wow. ఇప్పుడు మనము కటకం నుండి ఈ తెర వరకు మళ్ళీ మెజర్ చేస్తాము. ఇక్కడ మనం తీసుకోవాలి, ఇక్కడ ఇది 1 అంటే ఇది 47, మళ్ళీ 47, 46. సో ఇది సారీ స్కేల్ 46. సో 35 కి 46. Now we measure the distance from the lens, sorry, from the object to the lens. We take this one as 30 centimeters. 30 centimeters will be the fixed one. For this distance is called object distance. For this particular object distance, we find out the image distance. So this I took as 30 centimeters. Now we find out the image distance. So image distance we get from the lens up to the screen. We move the screen
back side till we get the clear image. So here we get the clear image of this mesh. This is the object and this is the image we got here. We find out the distance from the lens to the screen and we got this one as 31.6 centimeters. 31.6. ఇప్పుడు మనము కటకం నుండి ఈ ప్రత్యేక వరకు ఉన్న డిస్టెన్స్ దూరాన్ని కనుక్కుంటాము. ముందేమో మనము ఒక వస్తువు నుండి కటకం వరకు 30 సెంటీమీటర్స్ అన్న వాల్యూని ఫిక్స్డ్ గా పెట్టుకుంటాము. దీన్ని ఇప్పుడు ఈ వస్తువు యొక్క ప్రతిబింబం మనకి తెరపైన కనిపించాలి. ఆ విధంగా మనము దీన్ని వెనకాకు ఇలా కదుపుకుంటూ వెళ్తూ ఉంటాము. ఎక్కడైతే మనకు ఆ ప్రతిబింబం స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తుందో అక్కడ మనము దీన్ని ఆపి ఈ కటకం నుండి ఆ తెర వరకు ఉన్న దూరాన్ని కొలుస్తాము. దాన్ని ప్రతిబింబ దూరము అని అంటాము. దాన్ని వి లెటర్ తో సూచిస్తాము. ఇప్పుడు మనం దీన్ని కనుక్కుంటే ఇక్కడ మనకు 31.6 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఆ విధంగా యు 30 సెంటీమీటర్స్ కి మనకు వి 31.6 సెంటీమీటర్స్ వచ్చింది. అదే విధంగా ఇప్పుడు మనము ఈ వస్తువు నుండి కటకం వరకు ఇందాక 30 సెంటీమీటర్లు తీసుకున్నాము. ఇప్పుడు 35 సెంటీమీటర్లు తీసుకుంటాము. ఈ 35 యు అంటే వస్తువు దూరం యుని 35 సెంటీమీటర్స్ తీసుకున్నప్పుడు వి విలువ ఎలా ఉంటుందో ఇప్పుడు కనుక్కుంటాము. సరే ఇప్పుడు వి విలువ మనం ఇక్కడ నుండి ఈ తెర నుండి కటకం వరకు తీసుకుంటాం. దీని విలువ 28.2 సెంటీమీటర్స్ వచ్చింది. సో తెర ముందు భాగం నుంచి కటకం మధ్య భాగం వరకు 28.2 centimeters. So we are measuring the distance from the front of the screen to the center of the lens. కాబట్టి మనం వస్తువు నుంచి కటకానికి దూరం కనుక్కున్నాం. దాన్ని వస్తువు దూరం అన్నాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు. ఎక్కడైతే క్లియర్ గా ఇమేజ్ వచ్చిందో అక్కడ స్క్రీన్ నుంచి కటకం నుంచి స్క్రీన్ వరకు ఉన్న దూరం అంటే కటకం యొక్క మధ్య భాగాన్ని నుంచి స్క్రీన్ యొక్క ముందు భాగానికి, ఎందుకంటే తెర మీద పడుతుంది కాబట్టి అక్కడ దాకా ఉన్న దూరాన్ని ప్రతిబింబ దూరం అన్నాం. ఆ విలువల్ని మనం ఈ టాబ్లో ఫామ్ లో రాసుకుంటాం. సో వీ చేంజ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ యాజ్ 35. Correspondingly, we have taken the image on the screen. When it is clear, the distance between the lens to the screen is measured. It was observed as 28.2 centimeters. Using this formula, we have to calculate the readings. I'll repeat the values for 40 and 45 centimeters also. ఇదే విధంగా నేను యు విలువను 40-45 సెంటీమీటర్స్ కూడా చేసి చూపిస్తాను. సో 40 సెంటీమీటర్స్ సారీ 40 తీసుకున్నారు. ఇప్పుడు మనకు ప్రతిబింబం రావాలి. అమ్మా ఎక్కడ బాగా వస్తుందో చెప్పాలరా మీరు చూసేవాళ్ళు. నీ పేరేంటి? పెద్దగా ప్రవళిక. ఎక్కడ బాగుందో చూడండి. ఎక్కడ బాగుంది? ఇట్లా మూవ్ చేస్తా ఉంటాం కదమ్మా, ఒక దగ్గర మనకు క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ క్లియర్ గా ఓకేనా? అడ్డగీతలు నిలువు గీతలు రెండు క్లియర్ గా ఉన్నాయి కనిపించాలి. సో ఒకటి కనిపించడం కాదు, అడ్డగీతలు నిలువు గీతలు రెండు క్లియర్ గా ఉన్న చోటే ప్రతిబింబం క్లియర్ గా ఉంది. సో ఇప్పుడు దీని విలువ 25.1.
అదే విధంగా 45 సెంటీమీటర్స్ కూడా తీసుకున్నాము. ప్రబలిక నువ్వు చేయగలవా? ఇప్పుడు ప్రబలిక తీర్చండి ఒకసారి. స్క్రీన్ తిప్పాలి. ఇది ఫిక్స్ చేయండి. ఇది ఫిక్స్డ్ యూ వాల్యూ ఎంత మేడం? అది 45 సెంటీమీటర్స్. అడ్డ గీతలు నిలువు గీతలు రెండు క్లియర్ గా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆపాలి. నువ్వు జస్ట్ ముందు క్లియర్ గా ఉంది అక్కడ. నౌ యూ మెజర్ ద డిస్టెన్స్. ఎలా మెజర్ చేయాలి? వెరీ గుడ్. దాని ఫ్రంట్ నుంచి, స్క్రీన్ ఫ్రంట్ నుంచి దీని మధ్య వరకు. సో వీఆర్ మెజరింగ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద స్క్రీన్ టు సెంటర్ ఆఫ్ ద lens. 23.6. Excellent. In a similar way, you have to take the object distance. ఎంత దూరం పెట్టామో ప్రబలిక 50 సెంటీమీటర్స్. స్క్రీన్ మూవ్ చేయి. అడ్డ గీతలు నిలువు గీతలు ఎక్కడ క్లియర్ గా, రెండు క్లియర్ గా ఉండాలి కదండి. అదే లైట్ అయితే yes. Very good. Now we have to measure the distance. Right. Other side. ఇది చూడాలి. ఇది చూడాలి. So 39 centimeters. 55. Oh. అదే అంటున్నా సార్. Okay. ఇది కొంచెం. So like that we have to measure. 23 ఇక్కడ నుంచి ఇట్లా 22.1 చెప్తారండి. 22.1. Like this we have to calculate the distances. Understood? Yes sir. Right. So we have to calculate the focal length in each case. Okay. So we are going to calculate the readings once. ఇప్పుడు మనము ఇందాక చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల మనకు u విలువలు v విలువలు వచ్చాయి. u అంటే వస్తువు దూరము, v అంటే ప్రతిబింబం దూరము. ఈ విలువలను ఉపయోగించి మనము నాభ్యంతరము కనుక్కుంటాము. నాభ్యంతరం ఫార్ములా f = uv/u + v. ఈ విధంగా మనకు విలువలు వచ్చాయి. దీనితో మనము గ్రాఫ్ అనేది వేస్తాము. ఇప్పుడు ఈ uv విలువను ఉపయోగించి మనము uv గ్రాఫ్ అనేది వేస్తాము. గ్రాఫ్ పేపర్ లో మనము x అక్షం పైన u వాల్యూస్, u అంటే ఇందాక మనకు వచ్చిన 30, 35, 40, 45, 50, 55 అనే విలువలు x అక్షం పైన తీసుకుంటాము. అదే విధంగా y అక్షం పైన మనము v విలువలు అంటే 31.6, 28.2, 25.1 ఆ విధంగా ఇక్కడ వచ్చిన విలువలు మనము y అక్షం పైన తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ మనం గ్రాఫ్ వేస్తే మనకి ఈ విధంగా మనకు కర్వ్ అనేది వస్తుంది. ఈ ఆరిజిన్ మూల బిందువు నుండి 45 డిగ్రీస్ ఒక లైన్ మనం తీసుకుంటే, యాంగిల్ తీసుకుంటే ఈ కర్వ్ పైన ఎక్కడైతే ఖండిస్తుందో ఈ 45 డిగ్రీస్ ఈ లైన్ ఎక్కడైతే మనకు ఈ కర్వ్ పైన ఖండిస్తుందో ఆ బిందువు నుండి, ఆ పాయింట్ నుండి x అక్షం పైకి y అక్షం పైకి ఒక లంబంగా మనము ఒక గీత అనేది తీసుకుంటాము. సో దీన్ని మనము ఏ లెటర్ తో సూచిస్తాము, దీన్ని బి లెటర్ తో సూచిస్తాము. OA వాల్యూ స్కేల్ ఉపయోగించి మనము కనుక్కుంటాము. అదే విధంగా OB కూడా మనము స్కేల్ ఉపయోగించి తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ వచ్చిన OA వాల్యూ, OB వాల్యూస్ ని మనము ఈ ఫార్ములా f = OA + OB/4 ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు f విలువ వస్తుంది. ఆ f విలువ నాభ్యంతరము, ఫోకల్ లెంత్, UV గ్రాఫ్ మెథడ్ ఉపయోగించి కనుక్కున్నాము. అదే విధంగా
1 by u 1 by v గ్రాఫ్ మెథడ్ కూడా కనుక్కుంటాం. 1 by u 1 by v గ్రాఫ్ లో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన u వాల్యూ v వాల్యూని ఇప్పుడు 1 by u 1 by v గ్రాఫ్ కోసం మనము ఈ ఇచ్చిన వాల్యూస్ ని 1 by u 1 by v అంటే ఇక్కడ 1 by 30 ఇక్కడ 1 by 35 ఈ విలువలను అదే విధంగా ఇక్కడ 1 by v అంటే 1 by 15.3 1 by 15.6 ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన విలువలను గ్రాఫ్ లో తీసుకుంటే x అక్షం పైన 1 by u విలువలు, y అక్షం పైన 1 by v విలువలు తీసుకున్నట్లయితే మనకు కొన్ని పాయింట్స్ ఇలా వస్తాయి. ఈ విధంగా కొన్ని పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ ఇక్కడ నుండి తీసుకున్నవి, ఇక్కడ నుండి వచ్చినవి ఈ విధంగా వస్తాయి. ఈ మొత్తం పాయింట్స్ ని మనం కలుపుకున్నట్లయితే అవి x అక్షం పైన y అక్షం పైన x అక్షం పైన మనము 1 by u విలువలు, y అక్షం పైన మనము 1 by v విలువలు తీసుకున్నాము. ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ వచ్చినాయి. దీన్ని మనం మొత్తం కలిపితే ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం ఇంకా పొడిగించుకుంటే x అక్షం పైన అంటే a అనే పాయింట్ దగ్గర ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. అదే విధంగా దీన్ని ఇక్కడ పొడిగిస్తే y అక్షం పైకి పొడిగిస్తే b అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనము o నుండి a వరకు ఉన్న విలువ ఎంతో కనుక్కోవాలి. అదే విధంగా b నుండి o వరకు ఎంత ఉందో కనుక్కోవాలి. ఇది స్కేల్ ఉపయోగించి మనము OA వాల్యూ OB వాల్యూ కనుక్కుంటాము. అలా కనుక్కున్న తర్వాత ఈ విలువలను మనము f is equals to 2 by OA plus OB అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూ మళ్ళీ నా అభ్యంతరము, కానీ ఇది మనకు 1 by u 1 by v గ్రాఫ్ మెథడ్ ద్వారా వచ్చింది. ఇంతకు ముందు ఏమో మనకు UV గ్రాఫ్ ద్వారా వచ్చింది, ఇదేమో UV గ్రాఫ్ ద్వారా వచ్చిన నా అభ్యంతరము, ఇదేమో 1 by u 1 by v గ్రాఫ్ ద్వారా వచ్చిన నా అభ్యంతరం. After getting the values of u and v, that is object distance and image distance, we got values in this way. So u is equals to 30, 35, 40, 45. For these values, we got v as 31.6, 28.2 and so on. Now we substitute these values in the focal length f is equals to uv by u plus uv. Now we do the uv graph method. So for this uv graph method, we take the u values. These are the u values. These values we take on the x-axis and v values we take on the y-axis. So we get some points like this. In this way, we get some points. We get the curve like this. So after getting the curve from the origin, we take 45 degrees. This 45 degrees, this line will intersect at some point on the curve. So let us write this one as P. So now from this point P, we draw two perpendicular lines on x-axis and y-axis. So on x-axis, it intercepts at the point A, and on y-axis, it intercepts at the point B. We measure the values OA using the scale. Similarly, the value OB using the scale. After getting these values, OA and OB, we substitute these values in this formula. F is equals to OA plus OB by 4. So, we get the focal length here. This focal length is we get this focal length using the UV graph method. Similarly, we get focal length by using 1 by u 1 by v graph method. So in this method, we take 1 by u values and 1 by v values. So these are nothing but we got u here, v here. Simply substituting these values in this formula, we get some points here. So taking this 1 by u 1 by v values,
on x-axis and y-axis. So on x-axis we take 1 by u value, and on y-axis we take 1 by v value. We get some points here. We should join all the points. We get a straight line, slant line. So we should extend this line. We should extend this line so it intersects at a point A and at a point B on x-axis and y-axis. Now we should measure from O to A. Similarly from O to B. We get two values, OA and OB. These values we should substitute in the formula. F is equals to 2 by OA plus OB. So by using this formula, we get the focal length using 1 by U, 1 by V graph method. Okay, అర్థమైందమ్మా ఎక్స్పెరిమెంట్ మీకు?